బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేగవంతమైన డెలివరీలలో దూసుకుపోతున్న క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టోకు మహారాష్ట్రలో ఊహించని షాక్ తగిలింది. ఆహార భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేసిందన్న ఆరోపణలతో ముంబైలోని ధారావి ప్రాంతంలో ఉన్న జెప్టో గోడౌన్ లైసెన్స్ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సస్పెండ్ చేసింది. కిరాణ్ కార్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని ఈ సంస్థ వినియోగదారులకు నిమిషాల్లో సరుకులు అందిస్తామని చెబుతున్నప్పటికీ నాణ్యత విషయంలో తీవ్రమైన లోపాలున్నట్లు ఎఫ్డీఏ తనిఖీల్లో వెల్లడైంది. ఇక ఎఫ్డీఏ అధికారులు ధారావిలోని జెప్టో వేర్ హౌస్ లో జరిపిన తనిఖీల్లో పలు ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆహార పదార్థాలపై ఫంగస్ ఉండటాన్ని గుర్తించారు. పాల ఉత్పత్తులను నిల్వ చేయాల్సిన 0 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, అలాగే ప్రోసెస్ ఐటమ్స్ ను ఉంచాల్సిన -18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ప్రమాణాలను పాటించడం లేదని తేలింది. ఇక గడువు ముగిసిన ఉత్పత్తులు, వినియోగానికి సిద్ధంగా ఉన్న వస్తువులను వేరువేరుగా ఉంచడంలోనూ నిర్లక్ష్యం కనిపించింది. ఇది ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006ను ఉల్లంఘించడమేనని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ఎఫ్డీఏ శాఖ మంత్రి యోగేష్ కదం కేవలం జెప్టోకి పరిమితం కాకుండా రాష్ట్రంలోని బ్లింకిట్, ఇన్స్టామార్ట్ వంటి అన్ని క్విక్ కామర్స్ సంస్థల గోడౌన్లలోనూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. దేశంలో కేవలం 4 నుంచి 6% పాడైపోయే ఉత్పత్తులు మాత్రమే ఆధునిక కోల్డ్ చైన్ వ్యవస్థల ద్వారా సరఫరా అవుతుండగా అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో ఇది 70 నుంచి 80%గా ఉంది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే డార్క్ ప్యాటర్న్స్ వినియోగం వంటి పలు ఆరోపణలు వచ్చాయి. బెంగళూరులో ఓ డెలివరీ ఎగ్జిక్యూటివ్ తప్పుడు చిరునామా కారణంగా కస్టమర్పై దాడి చేసిన ఘటన, సంస్థలో పని వాతావరణం సరిగా లేదంటూ వచ్చిన ఆరోపణలు కూడా జెప్టో ప్రతిష్టను దెబ్బతీశాయి.